తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా చిత్తా నక్షత్రం 3-4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను తులారాశి కిందికి వస్తారు. అయితే నక్షత్రము, పుట్టిన సమయము, తేదీ తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యవహార నామంలోని ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకొని రాశి నిర్ధారణ చేసుకోవాలి. ఆ అక్షరాలు కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి కాబట్టి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామం కలిగినటువంటి వాళ్ళు కూడాను తులారాశి కిందికి వస్తారు. అయితే ఈ తులారాశి జాతకులకు ఈ సంవత్సరము ఆదాయము 5, వ్యయం 14. ఆదాయ వ్యయాలలో చాలా తేడా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడము మంచిది. ఇక రాజపూజ్యం 6, రాజావమానము 3. పూజ్యం ఎక్కువ వాళ్ళల్లో ఉంది కనుక గౌరవ మర్యాదలు మీకు బాగానే లభిస్తాయి. సమాజంలో పనుల లోపల కూడాను సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అయితే ఈ తులారాశి జాతకులకు ఈ సంవత్సరము గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువులు. వీటి యొక్క సంచారము, స్థానాలు చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ప్రారంభంలో తులారాశి వారికి భాగ్యస్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉంటుంది. అయినప్పటికీ దశమ స్థానము, ఉచ్చ స్థానంలో గురు సంచారము కొంత కలిసి వచ్చేటువంటి అంశము. తదనంతరం ఏకాదశ స్థానంలో ప్రవేశించి ఏకాదశ స్థానంలో ఉంటున్నాడు. కనుక ఓవరాల్గా గురువు యొక్క అనుకూలత ఈ తులారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో అనుకూలంగా ఉంది. ఇక శనీశ్వరుడి విషయం ఆలోచించినట్టయితే శని 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, సంవత్సరం మొత్తం కూడాను అనుకూలంగా ఉన్నాడు. రాహువు పంచమంలో ఉన్నాడు డిసెంబర్ 5వ తారీఖు వరకు. తదనంతరం అర్ధాష్టమంలోకి వస్తాడు. ఈ 2 స్థానాలు కూడాను ప్రతికూలమైనటువంటివే. ఇక ఏకాదశ స్థానంలో ప్రారంభంలో కేతువు ఉన్నాడు, అది అనుకూలంగా ఉంటుంది. తదనంతరం దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ఇది ప్రతికూలమైనటువంటి సంచారము. ఈ విధంగా ఈ 4 గ్రహాల యొక్క స్థానాలు తులారాశి వారికి ఈ సంవత్సరం ఉన్నవి. అయితే వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే తులారాశి వారికి అదృష్టము ఈ సంవత్సరము కలిసి వస్తుంది. గురు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో చాలా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదృష్టం మీ వైపుకు మొగ్గు చూపుతుంది. గురువులు, పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఇక ఉన్నత విద్యకు చాలా అనుకూలమైనటువంటి సమయము. విదేశీ ప్రయాణ సూచనలు బాగా కనబడుతున్నాయి. ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మనస్సు నిలుపుతారు. న్యాయ, ధార్మిక రంగాలలో పురోగతి కనబడుతోంది. అంటే న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి, సాంస్కృతిక కళారంగాలలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను చాలా అభివృద్ధి కనబడుతుంది ఈ సంవత్సరము. ఇక జూన్ ప్రారంభం నుండి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కనుక దశమ స్థానము, కర్కాటక రాశి గురువుకు ఉచ్చస్థానం కూడాను. కనుక ఈ స్థానంలో సంచరించడం మూలకంగా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి బాగా కనబడుతుంది. ఉద్యోగంలో మీరు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మీరు కూడాను కొత్త బాధ్యతలను వేరే వారికి అప్పగించేటువంటి అవకాశాలు కూడాను ఉన్నాయి. ప్రమోషను, శాలరీ లోపల ఎన్హాన్స్మెంటు ఇలాంటివి చోటు చేసుకుంటాయి. హోదాలో మార్పులు కూడాను సంభవించే అవకాశాలు ఉన్నాయి. అధికారుల ప్రశంసలు, మన్ననలు పొందుతారు. ఇక సింహరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఏకాదశ స్థానం అవుతుంది కనుక అప్పుడు కూడాను మీకు లాభాలు బాగా కనబడుతున్నాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అంటే చాలా వైపుల నుండి, అన్ని వైపుల నుండి మీకు ఆదాయము సమకూర్చుకోవడము, రావడము అనేటువంటిది జరుగుతుంది. ఆశించిన ధన లాభము ఈ సింహరాశిలోకి ప్రవేశం మూలకంగా మీకు కలుగుతుంది. ఆదాయము బాగా సంతృప్తిగా ఉంటుంది. ఇక శని మీనంలో ఉన్నాడు, అంటే 6వ స్థానంలో సంచరిస్తున్నాడు.
6వ స్థానం గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానమే అయినప్పటికీ పాపగ్రహము 6వ స్థానంలో ఉండడము కొంత ఆరోగ్య విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. మిగతా పనులకు ఆ శని యొక్క అనుకూలత ఉంటుంది. మీకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి. సహచరులతో చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ పనులపై వాటి యొక్క ప్రభావం ఏమీ ఉండదు. ఓర్పు, సమన్వయము, సహనశీలత అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయము. ఇక రాహువు కుంభరాశిలో ఉంటున్నాడు, అంటే పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. తద్వారా కొంత మీరు పిల్లలపై మనస్సు నిలపడము, వారి యొక్క సెటిల్మెంటు, చదువు, ఉద్యోగము, వివాహాది శుభకార్యాల విషయం లోపల పిల్లల విషయంలో మీరు చేయవలసినటువంటి పనులపై కొంత శ్రద్ధ చూపడం అవసరము. ఇకపోతే సంతానానికి సంబంధించినటువంటి అన్ని విషయాల లోపల కూడాను మీకు సంతోషకరంగా ఉంటుంది ఈ సమయము. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడాను కనబడుతుంది. ఇల్లు, వాహనము మూలకంగా కొంత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రాహు మార్పు మూలకంగా అర్ధాష్టమ స్థానంలోకి డిసెంబర్లో ప్రవేశిస్తున్నాడు గనక అప్పుడు కొంత ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంపై మీరు శ్రద్ధ చూపండి. కేతు సింహంలో ఉన్నాడు. ప్రారంభంలో సింహంలో ఉండడం మూలకంగా కొంత మీకు కలిసి వస్తుంది. ఏకాదశ స్థానం అవుతుంది కాబట్టి మిత్రుల మూలకంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఇక కర్కాటకంలోకి ప్రవేశించిన తర్వాత కొంత నిర్లిప్తత చోటు చేసుకునేటువంటి అవకాశం బాగా ఉంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. భాగస్వామ్యంలో చేసేటువంటి వ్యాపారాలు కొంత అనుకూలంగానే ముందుకు వెళ్తాయి. ఆర్థికంగా మీకు బాగా కలిసి వచ్చేటువంటి సంవత్సరము. పెట్టుబడులు కూడాను మీరు ఆలోచించి చేస్తారు. చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఇది ఉంది. ఇక విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరము. విద్యలో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షలలో విజయాన్ని సమకూర్చుకుంటారు. సంతాన ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సామాజికంగా మీకు గౌరవం లభిస్తుంది. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, డిజైన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను ఈ సంవత్సరం బాగా అనుకూలమైనటువంటిది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడాను అవకాశాలు బాగా వస్తాయి. న్యాయపరమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత చోటు చేసుకుంటుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ సంవత్సరం బాగా లభిస్తాయి. సంవత్సరం ఆరంభంలో అనుకూలంగా ఉంటుంది. మధ్యలో కొంత ఇంటి విషయంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మళ్ళీ సంవత్సరం చివరి లోపల మీకు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పరంగా మీరు బాగా ఆసక్తిని కనబరుస్తారు. ఈ సంవత్సరము చాలా స్పష్టమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఈ సంవత్సరము మీరు కొంత నియంత్రణతో, ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్టయితే తులారాశి వారికి ఈ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది. మీరు కొంత విశ్లేషించి ఆలోచించి పనులు చేయండి. చాలా సత్ఫలితాలను పొందుతారు. శుభం.